ఓం హ్రీంకారాసనగర్భితానలసికాం సౌః క్లీం కళాంభిప్రతీం సౌవర్ణాంబరధారణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్ ప్రగలాం శ్రీచక్రసంచారిణీం. ఓం శ్రీ బెజవాడ కనకదుర్గాదేవ్యై నమః. శ్రీ దుర్గామల్లేశ్వరభ్యాం నమః. చాలా మందికి కొన్ని అనుమానాలు ఉంటాయి. ఏమంటే మేము నిత్యం పూజ చేస్తున్నాం ప్రతిరోజు కూడా, అయినా సరే మేము కోరుకున్న కోరికలు తీరడం లేదు. ఎవ్వరు ఏ పూజలు ఏ రోజు కూడా చేయనటువంటి వాళ్ళందరూ కూడా చాలా సుఖంగా సంతోషంగా జీవితాన్ని గడుపుతున్నారు. మరి మాకొచ్చేసరికి ఇల్లు లేదు, స్థలాలు కొనుక్కోలేకపోయాం, అలాగే మా పిల్లలందరూ కూడా మంచి ఉద్యోగాల్లోకి రాలేకపోయారు, పెళ్ళిళ్ళు అనేటటువంటివి కొంతమందికి బ్రేక్ అయిపోయినాయి. ఇలాంటి రకాల సమస్యలు. ఈ సమస్యల కోసమని మేము కొంతమంది జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే వాళ్ళు రెమెడీస్ పేరుతో లక్షల రూపాయలని మా దగ్గర నుంచి తీసుకొని హోమాలు చేశారు, ఆ తర్వాత పూజలు జరిపించారు. ఇవన్నీ కూడా జరిగినాయి. అయితే మరి మాకు ఫలితాలు ఎందుకు రావడం లేదండి అనేటటువంటి డౌట్ చాలా మందికి ఉంటుంది. అది కేవలము దానికి ఆన్సర్ ఏంటంటే మీ తప్పే. ఎలా అంటే ఎవరు చెప్పరు ఎవరు మంచి గురువులు ఎవరు చెడ్డ గురువులు. మంచి గురువు ఎప్పుడు కూడా నేను మంచి గురువుని అని చెప్పుకోడు, అసలు నేను గురువునే అని చెప్పుకోడు ఆయన. షిరిడి సాయినాథుడు, దత్తాత్రేయుల వారు, నాథ సాంప్రదాయంలో వీళ్ళంతా మత్స్యేంద్రుడు, వీళ్ళంతా కూడా శ్రీపాద వల్లభుడు వచ్చి గురుదేవులు రెండవ అవతారమైనటువంటి దత్తాత్రేయ రెండవ అవతారమైనటువంటి నృసింహ సరస్వతి స్వాముల వారు వచ్చి, నేను నీ గురువును, నా దగ్గరకు రా, నేను నీ సమస్యలు తీరుస్తానని ఎక్కడన్నా చెప్పినట్టు గురు చరిత్రలో ఉందా, లేదా శ్రీపాద వల్లభ చరిత్రలో ఉందా? చెప్పుకో. ఎవర్రా పబ్లిసిటీలు చేసుకుంటారంటే బయట ఏమీ లేనటువంటి వాళ్ళు పొట్టకుట్టు కోసం వచ్చినటువంటి వాళ్ళు పూజారులు, జ్యోతిష్కులు, సాధువులు, పీఠాలు, ఆశ్రమాలు పెట్టి సాధువుల కింద ఉంటారు. వీళ్ళు ఎన్నటికీ కూడా ప్రవచనకారులు, వీళ్ళంతా ఎన్నటికీ కూడా గురువులు కాలేరు వీళ్ళు. ఎందువల్లంటే గురువు అంటే ఏంటి? పరమహంస యోగానందుల వారు యోగదాస్ సత్సంగ అధ్యక్షులు, గురుదేవులైనటువంటి మహావతార్ బాబాజీ గారి శిష్యులైనటువంటి లహరి మహాశేషుడు శిష్యుడు యుక్తేశ్వర బాబాజీ, యుక్తేశ్వర బాబాజీ యొక్క శిష్యుడు పరమహంస యోగానందుల వారు. వారి శిష్యులు శాంతానందగిరి గారు. ఆ శాంతానందగిరి వారు మా గురువు గారు. వైఎస్ఎస్ రాంచీలో ఉంది. వీళ్ళంతా కూడా మరి అన్ని ఆనంద మార్గ ప్రభాకర్ రంజన్ సర్కార్ గారు, తర్వాత ఈ యొక్క రమణ మహర్షుల వారు, మాణిక్ మహారాజ్, వీళ్ళంతా కూడా కలుస్తూ ఉండేవారు. మరి వీళ్ళని యోగులు అనాలా, వీళ్ళని గురువులు అనాలా? మరి అలా కాకుండా మీరు ఎవరి దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సమస్యలకు పరిష్కారాలు చెప్పమంటే వాళ్ళ బ్రతుకులే వాళ్ళకి స్టాండర్డ్ లేదు, వాళ్ళ జీవితాలే వాళ్ళు సరి చేసుకోలేకపోతున్నారు. మీకేం చేస్తారు? పరమహంస యోగానందుల వారు మాత్రం క్లియర్ గా చెప్పారు, వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ఎ గురు అని. ఎ గురు షుడ్ బి డిజిగ్నేటెడ్ బై ద గాడ్. భగవంతుడు డిజిగ్నేట్ చేయాలి, గురువు కింద నియమించాలి. ఇప్పుడు సర్వజ్ఞ పీఠం ఉంది, జగద్గురులైనటువంటి ఆది శంకరాచార్యులు వారు వచ్చారు. ఆయన గురుదేవులుగా సాక్షాత్ పరమశివుడు కాబట్టి సర్వజ్ఞ పీఠానికి గురుదేవులుగా డిజిగ్నేట్ చేశారు. ఇప్పుడు మా గురువు గారు భారతీ తీర్థస్వాములు వారు ఉన్నారు. హీ వాజ్ డిజిగ్నేటెడ్ ఇన్ 1989 ప్లాంటిఫ్ ని ఆయన ఆ సర్వజ్ఞ పీఠాన్ని అధిరోహించారు. వారు జగద్గురువులు. అలా అండ్ ఆ గురువు పరంపర నుంచి రావాలి. అంటే ఇప్పుడు మనం ఒక పూజ చేస్తాం, ఆ పూజ చేసినప్పుడు దానికి ఫలితము ఆ గురుమండల వ్యవస్థ నుంచి రావాలి, దట్ సిస్టమ్ నుంచి రావాలి. వీళ్ళకేమొస్తాయి? వీళ్ళు మామూలుగా పాపం మీరు ఏదో దండం పెడతారు, వాళ్ళు కూడా పాపం ఏదో దండం పెట్టించుకుంటారు, ఆయురారోగ్యాలు ఉండాలని చెప్పి ఆశీర్వదిస్తారు, అంతవరకే చేయగలుగుతారు. కానీ ఆశీర్వాదం ఫలించాలంటే వాళ్ళకు వాక్సిద్ధి ఉండాలి, సాధన బలం ఉండాలి,
డిజిగ్నేటెడ్ బై గాడ్ అయి ఉండాలి వాళ్ళు, ఇవన్నీ ఉండవు. కాబట్టి మన భ్రమలో మనం వెళ్తూ ఉంటాము. గురుగారు గురుగారు అని చెప్పేసి దండాలు పెడుతూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. ఓకే, ఇట్స్ ఓకే, తప్పేం లేదు. ఎవరికి చేసినా సరే సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మకే చెందుతుందన్నారు, బాగుంది. దండాలు అయితే శ్రీకృష్ణుడు తీసుకుంటాడు, మరి రిజల్ట్ వీళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళు కదా మీకు హామీలు ఇచ్చి డబ్బులు తీసుకున్నది, హోమాలు చేసింది. కాబట్టి వీళ్ళకి ఆ శక్తి లేనప్పుడు, ప్రగల్భాలు చెప్పినప్పుడు బుద్ధి లేనటువంటి మీరు విన్నారు, అందువలన తప్పు మీదనమాట. ఏం పరమహంస యోగానంద కనబడలేదా, ఆదిశంకర్లు కనబడలేదా, స్వామి వివేకానంద కనబడలేదా, రామకృష్ణ పరమహంస కనబడలేదా, ప్రభాత్ రంజన్ ఆనంద సర్కార్ ఆనందమూర్తి గారు కనబడలేదా, పరమహంస యోగానందల వారు కనబడలేదా? వినరు, మీరు చెప్పినా వినరు. అండ్ ఏంటంటే ఒక్కసారి ఫోన్ కొడతారు. అక్కడ వాట్సాప్ ఓన్లీ అని మనం పెట్టినా సరే నాయన, ఆ, మీరు ఖచ్చితంగా ఫోన్ కొడతారు. ఫోన్ కొట్టి గురుగారండి, ఇంకా గురుగారు బాత్రూంలో ఉన్నారు, లేకపోతే ట్రావెలింగ్లో ఉన్నారు, పూజలో ఉన్నారు, కాలేజీలో ఉన్నారు, నేను యూనివర్సిటీలో ఉన్నాము, ఏం చూడరు. ఇంక కొట్టేస్తే మీరు కొట్టేసిన టైం మేము ఎత్తేయాలి, ఎత్తేసి మేము చెప్పేసేయాలి. ఆ తర్వాత చేయమంటే ఇంక మళ్ళీ చేయడాలు ఉండవు. ఇక్కడ వాట్సాప్ పెట్టమంటే పెట్టడాలు ఉండవు. మంత్రాలు తీసుకుంటారు, దాని ఫాలో అప్ చెప్పరు. ఫాలో అప్ చెప్పండిరా అంటే గంట గంటకు ఫాలో అప్ చేసి గురుగారు ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నానండి, తర్వాత రేపు స్టార్ట్ చేస్తానండి. ఇయ్యా ఒక పరంపరలో వెళ్ళాలి. తర్వాత ఏమన్నా తిడితే అలిగేస్తారు. మీకు కావాల్సిన యక్షిణి మంత్రాలు, యక్షిణి చీల్చేస్తుంది. యక్షిణి అంటే ఏంటనుకుంటున్నారు? ఈ యూట్యూబ్ లో ఉన్నటువంటి యక్షిణి దేవతల గురించి చెప్పిన వాళ్ళకి వీళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి యక్షిణి ఒక ఆత్మ అంటాడు, ఒకడు చచ్చిపోయిన ఆత్మ, ఒకడు అయిపోయింది అంటాడు. వాడేమో సిద్ధి పొందేసిందని ఆ ఛానల్ వాళ్ళు ప్రచారం, మనం వెళ్ళడం మానేస్తే ఆ ఛానల్ వాళ్ళు ప్రచారం, ఇలా రకరకాలుగా. ఈ యక్షిణి అనేటటువంటిది మలమూత్రాలు తినాలంటాడు ఇంకొక దౌర్భాగ్యుడు. ఆ తర్వాత రొమాన్స్ చేస్తుంది మీకు అర్ధరాత్రులు వచ్చి అని చెప్తాడు ఇంకొక రాస్కెల్. ఇదే యక్షిణి దేవతల గురించి చెప్పింది. వాళ్ళ పేర్లోనే ఉంది దేవతలు అని, యక్షిణి దేవతలు అని, యక్ష గంధర్వ కిన్నెర కింపురుష దేవతలు. వీళ్ళకి ఎందుకు ఈ సాధన కఠినమైనటువంటిది అని అంటే, మనకి ఆ అవి చాలా మామూలు. మిగతా దేవతలందరూ కూడా నువ్వు స్నానం చేసి చేయకపోయినా పూజ, స్నానం చేసి చేసినా, స్నానం చేయకుండా చేసినా వాళ్ళు ఏమనుకోరు. నైవేద్యాలు నువ్వు ఎలా చేసినా ఏం చేసినా శుభ్రత, మడి మడి అని మడి బట్టలు కట్టేసుకోవడం కాదు. మడి అంటే ఈ మధ్య కాలంలో బిల్డప్ ఎక్కువైపోయింది. మడి భోజనాలు అంటాడు ఒకడు, ట్రస్ట్ పెట్టేస్తున్నాం, మడి భోజనాలు చేసేస్తాం, కింద ఆ, ఉపన్యాసాలు ఇచ్చేస్తాం, డొనేషన్స్ ఇచ్చేయండి. ఆ, ఇక్కడ కాశీలో ఎవడో అనామకుడు, వాడు ఎవడో కట్టేవాడు, అంతకుముందు అరుణాచలం గురించి పబ్లిసిటీ చేశాడు ఆయన. తర్వాత అందులో ఎవడో ఒకడో వాళ్ళందరూ డబ్బులు ఇచ్చారు, వాడు మాయమైపోయాడు, వాడు అక్కడ వర్క్స్ ఏం జరగల. ఇస్ దిస్ ద వే? తర్వాత ఇంకొకడు ఆ, మడి కట్టుకుంటున్నామండి, మడి పూజల్లో ఉన్నామండి, మడి భోజనాల్లో ఉన్నామండి, ఇవన్నీ బిల్డప్లు చీరేస్తుంది యక్షిణీ దేవత. యక్షిణీ దేవత ఏంటంటే మనకి కోపం అధికంగా ఉంటుంది, అట్ ద సేమ్ టైం వెరీ డిసిప్లిన్డ్. సాధన చేసేటటువంటి వాడు మినిమం శుభ్రం ఉండాలి, శుభ్రత కలిగి ఉండాలి. అంటే స్నానం చేసేస్తే సరిపోతుందా అంటే నీ యొక్క మంచి బుద్ధులు ఇవన్నీ కూడా చూస్తున్నాను. తర్వాత ఈ యొక్క మంచి బుద్ధులు, ఈ మినిమం పవిత్రత పాటించాలి. అండ్ యూ షుడ్ రెస్పెక్ట్ హర్, యూ షుడ్ ఆమెను గౌరవించాలి, ఆమె మంత్రాన్ని గౌరవించాలి, ఆమె ప్రజెన్స్ వస్తుందని నమ్మాలి నువ్వు. ఆమెను ఎక్కడ అగౌరవపరిచినా సరే నేను చీల్చేస్తుంది. కాబట్టి ఈ ఈ విధవలేమో నువ్వు లవ్ చేయి, కామాతురణం నా లజ్జ నా భయం అని, ఈ విధవలకే బుద్ధి లేదు అసలు, చెప్పే విధవలకి. కామంతో అర్ధరాత్రులు వస్తుంది, మేముతో రొమాన్స్ చేస్తుంది, మీ ఆవిడని ముట్టుకోనివ్వదు, అంత నాన్ సెన్స్ అంతా చెప్తారు. ఏదో వీళ్ళతో యక్షిణి సాధన చేస్తారు, ప్రపంచంలో ఎవడో చేయలేదు యక్షిణి సాధన, నేను తప్ప. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందువలనంటే ఆ సిద్ధి, ఆ యొక్క లక్షణాలు ఇవన్నీ కూడా మనకి చెప్పేటటువంటి మాటలను బట్టి అర్థం అవుతాయి మనకి, మీరు తెలుసుకోవాలి అది. సో అటువంటి యక్షిణి మాత్రం దగ్గర మీరు డిస్రెస్పెక్ట్ ఇవ్వకుండా, తర్వాత ఆమె పట్ల అగౌరవంగా ప్రవర్తించకుండా, అసభ్యకరంగా ప్రవర్తించకుండా,
ఆ, ఇలా మరి చేసుకున్నప్పుడు తప్పకుండా ఆమె భౌతికమైనటువంటి వరాలను ఇచ్చేటటువంటి దేవత కాబట్టి అద్భుతమైనటువంటి డబ్బుని సంపదని ఇస్తుంది. ఇంకా కొంతమంది దశమహావిద్యలు నేర్పండి అంటారు. నేర్పేయడమే ఇదేంటి, ఏమన్నా ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ట్యూషన్ ఇస్తే వచ్చేసేది. ఐఐటి ఇచ్చేస్తామని చెప్తారు నారాయణ శ్రీ చైతన్య వాళ్ళు, ఏదో ఐఐటి సీట్లు వీళ్ళ చేతుల్లో ఉన్నట్టు మేము ఇప్పించేస్తాం. ఆకాష్, ఐఐటి ఫిడ్జి అంతా ఐఐటి చేత వాళ్ళ వాళ్ళ కౌన్సిలర్లు చెప్తారు ఐఐటి ఇచ్చేస్తామండి డైరెక్ట్ సీటు. అసలు ఎంఆర్పిటిసి యాక్ట్, మోనోపోలిస్ రెస్ట్రిక్టివ్ ట్రేడ్ ప్రాక్టీసెస్ యాక్ట్ ప్రకారము ఎవరైతే గ్యారంటీ ఇస్తారో వాళ్ళ బొక్కలు వేసేయచ్చు అనమాట. ఇవన్నీ తెలుసుకోవాలి మీరు. అలాగే ఈ యొక్క దశమహావిద్యలు ఇచ్చేయండి. దశమహావిద్యలకు మీరు డిసిప్లిన్ రావాలా, తిడితే మీరు పడాలి, గురువుకే ఎదిరిస్తారు మీరు, డేట్ ఆఫ్ బర్త్లు చెప్తారు, చెప్పేసేయండి ఫోన్లో అంటారు. ఇవన్నీ కాదు. అలాగే కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫారం మీద చెప్పబడేటటువంటి రాశులు ఇవి. కాబట్టి రాత్రికి ఒక దౌర్భాగ్యుడు నాకు ఫోన్ చేశాడు. రాత్రికి రాత్రే మారిపోతాయండి, నేను మీ అభిమాని అండి, మీరంటే రెస్పెక్ట్ అండి అంటాడు. బాగానే ఉన్నాడు, చెప్పి సగం చచ్చి అర్థం అవట్లా. ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు అప్పుడు కొడతారు అనమాట. ఏమంటే నిన్నటి దాకా బాగాలేంది, జూన్ 1 వరకు బాగాలేని జాతకము, జూన్ ట్రాన్సిషన్ జూన్ 2 నుంచి గురుడు మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి వచ్చేస్తున్నాడు. అర్ధరాత్రికి రాత్రి మారిపోద్ది అంటారు. బుద్ధి లేని విధవ. ఫస్ట్ అసలు జాతకాలు మారడం అంటే రాశి ఫలాలు ఈ గాడిదలు చెప్పేటటువంటి అందరూ ఈయన జాతకాలు మారిపోతాయి, ఈ పూజలు చేసేస్తే మారిపోతాయి, ఇది చేసేస్తే మారిపోతాయి అని చెప్తే నువ్వు చేయించుకున్నావు. చేయించుకున్నటువంటి వాళ్ళకి ఏమైనా మారిందా? ₹1 ఇవ్వలేదు, పావలా ఇవ్వలేదు. స్టూపిడ్ ఫెలో. మారిపోద్దా అని నువ్వు డిస్కషన్స్ చేయడానికి ఆ ఫోన్ నెంబర్ పెట్టింది. నేను ఏమైనా మీ ఫ్రెండ్ నా 2 hours టైం, 2 minutes టైం అని అంటారు. ఐఎమ్ వరల్డ్ #1 ఆస్ట్రాలజర్ అండ్ 20 countries లో ఉన్న 600 ఆశ్రమాస్కి, ఆనంద్ మార్గ ఆశ్రమానికి, ఆ తర్వాత ఇండియాలో ఉన్నటువంటి 300 ఆశ్రమాలకి రిప్రజెంటేటివ్ గురువుని, ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ని. అరే, పర్సనల్ అపాయింట్మెంట్ అంటారు కొంతమంది. పర్సనల్ అపాయింట్మెంట్ అనేది కుదరదు. బికాస్ యాజ్ ఎ ప్రొఫెసర్ నాకు మొత్తం ఆల్ ఇండియాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ని మేము చూసుకోవాలి. సివిల్ సర్వీసెస్ ఇలాంటి ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఉంటారు. అండ్ ఓన్లీ ఫర్ ఐఏఎస్, ఐపీఎస్, మినిస్టర్స్ వాళ్ళకి, ఎమ్మెల్యేలు, ఎంపీలకి వాళ్ళకే సరిపోదు మాకు అపాయింట్మెంట్ ఇవ్వడానికి, మా స్టూడెంట్స్ని చూసుకోవడానికి. కామన్ మ్యాన్ అది హర్ట్ చేయడానికి కాదు. వి డోంట్ హ్యావ్ ఎనఫ్ టైం. అందుకని చెప్తున్నా సరే అర్థం చేసుకోవట్లేదు. సో దీన్ని బట్టి, ఈ యొక్క కర్మలను బట్టి, ఈ ఈ ప్రతి ఒక్కడు కూడా ఈ పూజలు చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినా సరే మీరు జాతకాలను మార్చుకోవచ్చు డిసిప్లిన్ వల్ల. అది ఎలాగో మా ఒక్కొక్క రాశికి ఎలా ప్రభావితం చేస్తుంది అన్నది నేను చెప్తాను. ధనుస్సు రాశి, ఈ ధనుస్సు రాశి వారికి అందరికీ కూడా అర్ధాష్టమంలో శని నడుస్తున్నాడు. ఈ యొక్క సప్తమంలో ఉన్నటువంటి యొక్క గురుగ్రహము అష్టమంలోకి వస్తున్నాడు జనవరి 2, 2026 సంవత్సరం నుంచి. కాబట్టి అప్పులు అధికంగా రావడానికి అవకాశాలు ఉంటాయి మీకు. ఎక్కడెక్కడ చెడ్డవాళ్ళు ఉంటారో బెల్లం చుట్టూ ఏగలు వాలినట్టుగా మీ దగ్గర బాగా పుష్కలమైన డబ్బు వస్తుంది. కాబట్టి అందరూ కూడా మీ చుట్టూ దగ్గరకు వచ్చేస్తారు. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో చాలా మంది బ్రోకర్స్ ఉంటారు, ఏజెంట్లు. వాళ్ళు పాత వాళ్లే కదా, మనకి ఎప్పుడు ఇప్పించేవాళ్లే కదా అని బ్లైండ్గా మీరు స్థలాలు కొనడం వాళ్ళ దగ్గర. ఆ తర్వాత అష్టమ గురుగ్రహ ప్రభావం వలన అవన్నీ కూడా లిటిగేషన్లో ఉన్నాయనో, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్, ఏదో కారణం వల్ల అవన్నీ కూడా మీరు ఇల్లు కట్టేటప్పుడు అవన్నీ కూడా కొన్ని ప్రాబ్లమ్స్లో పడటము, దాని ద్వారా మీరు కొంత లాస్ అవడము, ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి ధనుసు రాశి వారందరూ కూడా సినిమాల్లో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు బ్రహ్మాండంగా క్లిక్ అవుతారు. మీరు బాగా డబ్బులు వెనకేసుకురావడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే వివాహం కావాలనుకునేటటువంటి కామన్ ప్రజలు, వాళ్ళకి వివాహం కోసం మరికొంత సమయం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పిల్లలంటే చాలా సరదా పడేటటువంటి వాళ్ళకి అందరికి కూడా పిల్లలు వెంటనే పుట్టేస్తారు. కాబట్టి ఈ యొక్క గురుగ్రహ ప్రభావం వలన మనకి అనేకమైనటువంటి మార్పులు జీవితంలో జరుగుతూ ఉంటాయి. ఇళ్ళ లేనటువంటి వాళ్ళు ఇల్లు కొంటారు, స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొంటారు. అయితే చేతిలో రూపాయి ఉండదు.
ఎలా వస్తుంది అంటే బంధువులు మిత్రులు వీళ్ళందరూ కూడా ఏదో రకంగా మీకు సహకరించడం అనేటటువంటిది జరుగుతుంది. అదే ఆశ్చర్యకరమైనటువంటి విషయం అన్నమాట. కాబట్టి ఈ రాశిలో ఉన్నటువంటి యువకులు, యువకులు చదువుకుంటారా బాబు అని కాలేజీలకు పంపిస్తే వీళ్ళు ప్రేమ వ్యవహారాల్లో కొంతమంది ఇరుక్కొని ప్రేమ పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారందరూ కూడా వ్యాపారాల్లో కిరాణా వ్యాపారము, బట్టల వ్యాపారము, ఫ్యాన్సీ వ్యాపారము, హోల్సేల్ వ్యాపారాల్లో బ్రహ్మాండంగా వీళ్ళంతా కూడా లాభాలు తీయడం అనేటటువంటివి జరుగుతాయి. అలాగే ఈ రాశి వారందరూ కూడా చక్కగా మనకి ఈ చిల్లర రిటైల్ బిజినెస్ లో బ్రహ్మాండంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. కొత్త కొత్త ఆభరణాలు కొంటారు, నూతన వస్త్రాలను కొంటారు, నూతన బంగారులా ధరించడము, బంధువులందరితో కూడా ఊళ్ళు తిరగడము, ఇలా మీరు అనేకమైనటువంటి ఇవి జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క అధికమైనటువంటి ధన ఖర్చు కూడా అధికంగా ఉంటుంది. అయితే మన దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా అందరూ వచ్చి ఇవ్వడం, అప్పులు ఉంచరాబాయి నువ్వు దగ్గర ఉంచు, తర్వాత ఇవ్వు మౌర్య, తర్వాత ఇయ్యి అని చెప్పి జేబుల్లో చేతులు పెట్టేసి జేబుల్లో డబ్బులు పెట్టేసి వెళ్ళిపోతారు. అంత అద్భుతంగా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి మనకి ఉంటుంది. కొత్త కొత్త ప్లాట్లు అమ్మేటటువంటి వాళ్ళు మా దగ్గర కొనలేనని బాధపడేటటువంటి వాళ్ళందరూ కొంటారు. ఇక పరిహారాలు వచ్చేసరికి ఈ ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం వలన కుటుంబంలో కొన్ని కలతలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి కదా. అవన్నీ కూడా పటాపంచులు అయిపోతాయి. మరి శని జపం చేసుకోవాలా, శని స్తోత్రాలు చదవాలా, శనికి కిలోంపావు నల్ల నువ్వుల్ని, నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకు దానం చేసుకోవాలా. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా మీకు ఉంటుంది. అదేవిధంగా ఒక రావి చెట్టుని మీ ఇంట్లో చిన్న కుండీలో పెంచుకోండి. దాన్ని తులసి చెట్టుని పెంచినట్టుగా ఆ రోజు పూజ చేస్తూ పెంచుకోండి. ఆ తర్వాత కొంచెం పెద్దదైన తర్వాత దాన్ని తీసుకెళ్లి రోడ్డు మీద వేద్దరు కానీ బ్రహ్మాండంగా అది ఎదగడం అనేటటువంటివి జరుగుతాయి. ఈ రకంగా మీరు దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో చేసుకోవడం, మంత్రజపం చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది. శుభం.